ఇక ఈ వన్లో అంటే యూనిట్ 1లో రెండో పాఠం రాజా బదల్ గయా అంటే రాజుగారు మారిపోయారు. ఈ పిల్లవాడు చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఉన్నాడు. ఆ పుస్తకం మీద ఏం రాసిందో తెలుసా? జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై. తెలివితేటలతోటి ప్రపంచాన్ని మనం మార్చవచ్చు. ఈ పిల్లవాడు చాలా తెలియగలవాడు. రాజుగారిని ఇక్కడ మారుస్తాడు. రాజా బదల్ గయా. అక్కడ రాజుగారి గుర్రం మీద ఉన్నాడు. ఈ పిల్లవాడేమో ఒక బంగారు నాణ్యం చేత పట్టుకొని రాజుగారికి ఇస్తానని చూపిస్తున్నాడు. ఇక్కడేమో బంగారు నాణ్యం దారిలో వాడికి కనపడుతుంది. అది తీసుకొని ఒక ఋషికి, ఒక మునీశ్వరుడికి ఇవ్వబోతాడు. ఆ మునీశ్వరుడు, నాకెందుకయ్యా, నేను సర్వసంగ పరిత్యాగిని, ఎవరికైనా పేదవాడికి ఇచ్చేరా బాబు అని చెప్తాడు. ఈ బొమ్మలకి సంబంధించినంత వరకు అది కథ. చూడు కథ. फर्स्ट पैराग्राफ। एक लड़का था, उसका नाम राजेश था। वह जंगल में जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। అంతవరకు అర్థం చూడయ్యా. ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు రాజేషు. వాడు అడవిలో పోతూ ఉంటే దారిలో వాడికి ఒక బంగారు నాణ్యం దొరికింది. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं मैं? जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूं इसका? అతడు ఆలోచిస్తున్నాడు, ఈ నాణ్యము నాది కాదు కదా, దీన్ని నేను తీసుకొని ఏం చేయాలి? ఏదో పాపం ఎవరిదో ఈ నాణ్యము ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు దీన్ని నా దగ్గర పెట్టుకోలేను, పారేయలేను, విసిరి పారేయలేను. ఏం చేస్తాను దీంతో? ఏం చేద్దామా అనుకుంటున్నాడు. यही सब सोचते हुए वह आगे चला जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं। ఇదంతా ఆలోచిస్తూ వాడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దారిలో జపమాల, రుద్రాక్షమాల తిప్పుతూ ఒక ఆయన, ఒక సాధు మహారాజు వాడికి కలిశాడు. అతడు అనుకున్నాడు, ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే, నేను ఈ నాణ్యం సాధువుకి ఎందుకని ఇవ్వకూడదు? राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा। రాజేష్ ఎప్పుడైతే నాణ్యము ఋషికి ఇచ్చాడో ఆయన అది ఆ సాధు మహారాజు ఆశ్చర్యంగా అన్నాడు, बेटा यह सिक्का तो हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वो अपना पेट भर सके। అబ్బాయి, మాలాంటి సాధువులకి ఈ నాణ్యము వద్దు, దీన్నైతే ఏదైనా పేదవాడిని చూసి వాడికి ఇవ్వు, దాంతో వాడు కాస్త అన్నం తింటాడు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं?
ఈ పారాగ్రాఫ్లో సాధు యొక్క మాట విని రాజేష్ ముందుకు పోతూ ఉన్నాడు. అప్పుడు వాడికి ఏం కనపడిందంటే ఒక రాజుగారి సైన్యం వెళ్ళిపోతూ ఉంది. ఇంత పెద్ద సైన్యాన్ని చూసి వాడు ఆలోచించాడు, ఏంటి తప్పకుండా ఏదో విషయం ఉంది. ఏదైతే రాజుగారు తన సైన్యాన్ని తీసుకొని పోతున్నాడో అతను ఒక సైనికుడిని పట్టుకొని అడిగాడు, సోదరా, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి పోతూ ఉన్నాడు? అప్పుడు ఆ సైనికుడు ఏం చెప్పాడంటే, ఏ హమారే రాజా शूर सिंह हैं. షూర్ అంటే శౌర్యం. ఆ సైనికుడు చెప్పాడు, మా రాజుగారు ఆ పేరు शूर सिंह, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. ఆయన పొరుగు రాజ్యం మీద దాడి చేసి దాన్ని దోచుకోవడానికి పోతున్నారు. అతడు జవాబు చెప్పాడు సైనికుడు. రాజేష్ వెంబడే వాడికి ఆశ్చర్యం వేసి राजा के पास गया. सोने का सिक्का उसकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए. రాజుకి బంగారు నాణ్యం ఇస్తూ, తీసుకోండి మహారాజా, దీన్ని మీ దగ్గర పెట్టుకోండి. రాజు అంటాడు, బేటా मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा. రాజు ఏమన్నాడు, అబ్బాయి నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావురా ఈ బంగారు నాణ్యాన్ని అని ఆశ్చర్యంగా అడిగాడు. महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణ స్వర में कहा बोला. రాజేష్ ఏం చెప్పాడు, అయ్యా ఒక సాధువు గారు చెప్పారు, దీన్ని అందరికంటే పేదవాడికి ఎవరికన్నా ఈ బంగారు నాణ్యం ఇచ్చేయి నాయన అని చెప్పాడు. అందుకని నేను మీకు ఇస్తున్నాను. అప్పుడు రాజా ఉన్నాడు తెలుసా, మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ. రే నేను రాజుని, నేను నీకు పేదవాళ్ళలాగా కనిపిస్తున్నానంటరా. రాజా క్రోధ్ में बोला, महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసా, మహారాజా, ఒకవేళ నిజంగా మీరు ధనికులైతే రెండో దేశం మీదకి దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని ఎందుకు పోతారు? राजेश की बात राजा की समझ में आ गई. उन्हें अपनी गलती का एहसास हुआ. రాజేష్ మాట వినగానే రాజుగారికి అర్థమైపోయింది. వారికి తన తప్పు బాగా అనుభవానికి వచ్చింది. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, వేరే దేశం మీద పడి దాడి చేస్తున్నాను. రాజేష్ की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. రాజేష్ని అలే మంచి పిల్లవాడిరా నువ్వు అని చెప్పి మెచ్చుకొని సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పని ఆజ్ఞాపిస్తాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ किया. ఆ రోజు నుంచి రాజు తన ఆస్తి అంతా ప్రజల సేవకు ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. అట్లా రాజుగారిని ఆ చిన్న పిల్లవాడు నిజాయితీతోటి మార్చాడు. మరి ఈ రోజుల్లో కూడా మీరు నిజాయితీగా ఉంటే ఎంత చెడ్డవాడైనా సరే మారిపోతారు. దీనికి సంబంధించినటువంటి నోట్స్, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ గ్రామర్ కానీ నెక్స్ట్ చెప్తా.